హాయ్ హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నచ్చితే చూడు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన టాపిక్ లోకేష్ పప్ప నిప్ప. ఎందుకంటే 2019 నుంచి 2024 మధ్యలో ప్రతి వైసీపీ నాయకుడు కూడా, కార్యకర్త అయినా నాయకులైనా ఎవరైనా లోకేష్ని పప్పు 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 అంటూనే ఉన్నారు. డైరెక్ట్ ఎలక్షన్లో గెలలేకపోయాడు, అతను డైరెక్ట్గా గెలలేడు కూడా అని కూడా అన్నారు. ఎప్పుడైతే 2024లో డైరెక్ట్గా ఎలక్షన్లో గెలిచి మినిస్టర్ అయిన మర్నాడు నుంచే వ్యవస్థలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకొని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నాడనే ఒక మాట కూడా ఇదే వైసీపీ నాయకులు, అదే కార్యకర్తలు అంటున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరచాలి, వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుని అంటే అదంత ఈజీ విషయం కాదు. దానికి చాలా తెలివితేటలు ఉండాలి, చాలా కన్నింగ్ మెంటాలిటీ ఉండాలి, నక్కజిత్తులే ఉపయోగించాలి. ఇవన్నీ చేస్తేనే శత్రువుల్ని వ్యవస్థల ద్వారా ఇబ్బంది పెట్టవచ్చు. అవన్నీ ఉండాలంటే చాలా అతి తెలివితేటలు నక్కజిత్తులు ఉండాలి, చెప్పినట్టు ఉండాలి. మరి అవన్నీ ఉన్నాయి అంటే లోకేష్ పప్పు కాదనమాట. అసలు 1982లో ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే ఒక కారణమైందో, ఇప్పుడు లోకేష్ ఈ 2025 ఈ టైం కల్లా ఒక పెర్ఫెక్ట్ రాజకీయ నాయకుడు అయిపోవడానికి కారణం వైసీపీ అయింది. పప్పు 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 అనడం వల్లే అతను ఇవాళ ఒక పరిణతి చెందిన రాజకీయ నాయకుడు అయిపోయాడు. గొప్ప మంచి అని నేను అనట్లేదు, ఒక రాజకీయ నాయకుడు అయిపోయాడు. చంద్రబాబు నాయుడు గారు హ్యాపీగా తడిగొట్టేసి పడుకోవచ్చు. ఎందుకంటే ఆయన తర్వాత కానీ పార్టీకి కానీ మన ముఖ్యమంత్రి పదవికి కానీ టీడీపీ తరపు నుంచి ఏ ఇబ్బంది లేకుండా హ్యాపీగా లోకేష్ రన్ చేసేసుకోవడానికి తగ్గట్టుగా అతన్ని వైసీపీ పార్టీ వల్ల తయారు చేస్తారు అని నా అభిప్రాయం. సో ఫైనల్గా 2019 నుంచి 2024లో అన్నట్టు లోకేష్ పప్ప కాదు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వ్యవస్థలను గుప్పట్లో పెట్టుకొని చేస్తున్నాడు, అమలుపరుస్తున్నాడు అంటే నిప్ప. ఏది కరెక్ట్ మళ్ళా వైసీపీ నాయకులే చెప్పాలి. ఇదే వాళ్ళ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి.